జాబ్ క్యాలెండర్‌ని చంపేసి నిరుద్యోగులకు ఇచ్చిన హామీలపైన నీళ్లు చల్లేసి అంగరంగ వైభవంగా జన్మదిన వేడుకలు చేసుకుంటున్న ముఖ్యమంత్రి జగన్ మొండి వైఖరికి నిరసనగా గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ ఆధ్వర్యంలో జిల్లా టీడీపీ కార్యాలయంలో నిరుద్యోగ దగా దినోత్సవం పేరుతో జాబ్ క్యాలెండర్ చిత్రపటానికి రాష్ట్రంలో ఉద్యోగాలు లేక గడిచిన 4 ఏళ్లలో ఆత్మహత్యలు చేసుకున్న 1345 మంది నిరుద్యోగ యువత పేరుతో రాసి ఉన్న చిత్రపటానికి పూలమాలలతో ఘనంగా నివాళులర్పించారు. నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అంగరంగ వైభవంగా తానేదో సాధించినట్లు ఈ 4.5 ఏళ్ల కాలంలో తాను పెద్ద పెద్ద ఘనతలు సాధించినట్టు భారీగా కటౌట్లు ఫ్లెక్సీలతో జన్మదిన వేడుకలు చేసుకుంటా ఉన్నాడు. అందులో భాగంగా ఈరోజు మా గుంటూరు జిల్లాలో కూడా వివిధ చోట్ల ఫ్లెక్సీలు బ్యానర్లు పెట్టారు. దాంతో పాటు ప్రతిపక్ష నాయకులు కించపరుస్తూ కూడా అందులో బ్యానర్లు పెట్టిన పరిస్థితి ఇప్పుడే తెలిసింది మాకు. మేము ఈ రోజు ఈ కార్యక్రమం చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు జగనన్న జన్మదినోత్సవం చేసుకుంటా ఉన్నాడు. మేము అడుగుతా ఉన్నాం ఏపీ నిరుద్యోగుల పక్షాన, ఈరోజు ముఖ్యమంత్రి జగన్ జన్మదినోత్సవం కాదు, ఏపీలో నిరుద్యోగ దగా దినోత్సవంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే గడిచిన 4.5 ఏళ్ల కాలంలో అబద్దపు హామీలతో జాబ్ క్యాలెండర్లు, మెగా డిఎస్సీలు, మెడలు ఉంచి తెస్తాను ప్రత్యేక హోదాలు, వివిధ హామీలతో ఉద్యోగాలు విఫలం అంటూ అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి గారు అధికారం పూర్తిగా వస్తున్నా ఇప్పటి వరకు ఒకే ఒక ఫేక్ డూపు జాబు లేని జాబ్ క్యాలెండర్ వదిలి 10,143 పోస్టులతో దానికి కూడా ఈ మధ్య 2 సంవత్సరాల క్రితం జాబ్ క్యాలెండర్ ఈ మధ్య నోటిఫికేషన్ భర్తీ చేశారు. అలాగే ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమానికి పబ్లిసిటీ కోసం పెద్ద ఎత్తున జరుగుతున్న నేపథ్యంలో, వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో ఈరోజు గ్రూప్ 1, గ్రూప్ 2 పేరుతో హుటాహుటిన అమలు కాని నోటిఫికేషన్లు మళ్లీ జారీ చేశారు. మేము ఒకటే అడుగుతున్నాం, ఈరోజు మీరు ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు ఇవ్వకపోవటం వల్ల, జాబ్ క్యాలెండర్, మెగా డిఎస్సీలు ఇవ్వకపోవటం వల్ల 1345 మంది నిరుద్యోగులు ఉద్యోగాలు లేక డిప్రెషన్కు గురై ఆత్మహత్యలు చేసుకున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఈ ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలుగానే భావించాలా? ఇవన్నీ ముమ్మాటికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన ప్రభుత్వ హత్యలుగానే మేము పరిగణిస్తా ఉన్నాం. అలాగే జాబ్ క్యాలెండర్కి ఈరోజు మేము నివాళులు అర్పిస్తా ఉన్నాం. జాబ్ క్యాలెండర్ని చంపేశారు, సమాధి కట్టేశారు, పాతి పెట్టేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగుల ఆశలపైన నీళ్లు చల్లేశారు. అందుకే ఈరోజు 1345 మంది గడిచిన 4 ఏళ్లలో, ఈ 6 నెలల లెక్క ఇంకా రాలేదు, 4 ఏళ్లలో ఆత్మహత్యలు చేసుకున్నారు. మరి ఆ ఆత్మహత్యలను ప్రభుత్వ హత్యలుగానే భావించి ఆ కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఉంటుంది. ఈరోజు మీ జన్మదినోత్సవం సందర్భంగానే ఒక మంచి నిర్ణయం తీసుకోండి. మీ వల్ల చనిపోయిన ఆ కుటుంబాలను ఆదుకోండి. ఆ యొక్క కుటుంబాలకు ఆ బాసరగా నిలవండి, వాళ్ళకు అండగా నిలవండి, వాళ్లకు కనీసం ధైర్యాన్ని కల్పించండి. అలాగే ఆంధ్రప్రదేశ్లో మీరు చేసిన నోటిఫికేషన్ జాబ్ వల్ల 50,000 మంది వయోపరిమితి కోల్పోయారు. గ్రూప్ 1, గ్రూప్ 2 అభ్యర్థుల వయోపరిమితిని పెంచాలా? కనీసం 2 సంవత్సరాలు పెంచండి, లేకపోతే ఇంకా ఆత్మహత్యలు పెరిగిపోయే అవకాశం ఉంది. నిరాశ నిస్పృహలోనే మీరు చేసిన తప్పు వల్ల వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటారు. కాబట్టి వీటన్నింటినీ పరిగణలో తీసుకొని ముఖ్యమంత్రి గారు వెంటనే ఈ జన్మదినోత్సవం సందర్భంగానే ఒక మంచి నిర్ణయం తీసుకోవాలా. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ దగా దినోత్సవంగా తెలుగు యువత ఈ ముఖ్యమంత్రి గారి జన్మదినోత్సవం జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరవండి ముఖ్యమంత్రి గారు. అలాగే గుంటూరు హిందూ కాలేజ్ సెంటర్లో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారిని, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని, మా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మా యువనేత నారా లోకేష్ గారిని కించపరుస్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి కార్టూన్లు పెట్టుకున్నాడు. మేము చెప్తున్నాం, పోలీసు యంత్రాంగానికి కానివ్వండి, వైకాపా నాయకులు ఎవరైతే పెట్టారో మా దగ్గర ఉన్నాయి కార్టూన్లు. భూ బకాసురుడని, అప్పుల కుంభకోణంలో నిండినవాడని రకరకాలుగా పెద్ద ఎత్తున మా దగ్గర ఉంటే కార్టూన్లు. మేము పక్కనే 3 ఫ్లెక్సీలు ఉంటే మేము పక్కన కొట్టేస్తాం పోటాపోటీగా. లేదంటారా దాన్ని తొలగించండి. ఇంత అన్యాయంగా, అవమానకరంగా మా పార్టీ అధినేతని, మా పార్టీతో పొత్తులు నడుస్తున్న జనసేన పార్టీ అధినేతని ఈ విధంగా మా యువనేత నారా లోకేష్ గారిని కించపరిస్తే తెలుగు యువత కానీ తెలుగుదేశం పార్టీ కానీ చూస్తా ఊరుకునే సందర్భంగా మేము ఈ ప్రభుత్వాన్ని, పోలీసు యంత్రాంగాన్ని కూడా మేము తెలియపరుస్తా ఉన్నాం. ఏపీలో ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగుల కుటుంబాలను ఆదుకోవాలి. ఏపీలో ఆత్మహత్యలు చేసుకునే ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకున్న 1345 మంది నిరుద్యోగులకు జోహార్ జోహార్. ఏపీలో ఉద్యోగాలు లేక ఆత్మహత్య చేసుకున్న సొసూరు బస్తున్న 1345 మంది నిరుద్యోగులకు జోహార్ జోహార్. ఏపీలో ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకున్న అసూరు భాష 1345 మంది నిరుద్యోగులకు ముఖ్యమంత్రి జన్మదినోత్సవం కాదు,
జోహార్ జోహార్ జాబ్ క్యాలెండర్, జోహార్ జోహార్ జాబ్ క్యాలెండర్, అమర్ రహే జాబ్ క్యాలెండర్, అమర్ రహే జాబ్ క్యాలెండర్, అమర్ రహే జాబ్ క్యాలెండర్. ఈ రోజు ముఖ్యమంత్రి జన్మదినోత్సవం కాదు, అమర్ రహే జాబ్ క్యాలెండర్, అమర్ రహే జాబ్ క్యాలెండర్. జోహార్ ఏపీలో ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకున్న 1345 మంది నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ వెంటనే, ఖాళీ పోస్టులు వెంటనే, మెగా డిఎస్సి వెంటనే, మెగా డిఎస్సి వెంటనే, ఖాళీ పోస్టులు వెంటనే. జోహార్ ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకున్న 1345 మంది నిరుద్యోగులకు అమర్ రహే జాబ్ క్యాలెండర్, అమర్ రహే జాబ్ క్యాలెండర్, అమర్ రహే జాబ్ క్యాలెండర్. 5 మంది నిరుద్యోగుల ఆత్మహత్యలన్నీ